సో ఎవరైనా తక్కువ బడ్జెట్ లో మంచి ఫ్యాన్సీ శారీస్ లేదా డైలీ వేర్ శారీస్ లేదా సింపుల్ గా ఉండే శారీస్ చూస్తున్నారు అని అంటే ఈ శారీ వచ్చేసరికి ఎత్తి పెట్టేసినట్టు గానీ అలా అయితే ఏమీ లేదు. చాలా స్మూత్ గా సాఫ్ట్ గా చాలా ఫ్లోయిగా ఉంది. సో ఆఫీస్ కి గానీ ఎక్కడైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కి వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. మనం తీసుకునే శారీస్ చాలా సింపుల్ గా ఉన్న దానికి మనం యాడ్ చేసే యాక్సెసరీస్ కావచ్చు, బ్లౌజెస్ కావచ్చు, అమాంతం ఆ శారీ లుక్ ని మార్చేస్తాయి. అందరికీ నమస్తే, నేను రాధిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ రాధిక రంగా. సో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అంటే, మీషోలో తక్కువ బడ్జెట్ లో దొరికే ఫ్యాన్సీ శారీస్ ని రివ్యూ చేయమని అడుగుతున్నారు కదండి. సో అందుకని చెప్పేసి నేను మీషో నుంచి కొన్ని ఫ్యాన్సీ శారీస్ ని అయితే ఆర్డర్ చేశాను. సో మరి వాటి క్వాలిటీ ఎలా ఉంది, కాస్ట్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాలి అంటే వీడియోని స్టార్ట్ చేసేయాలి. సో వీడియోని స్టార్ట్ చేసే కన్నా ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారా, అలా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మీషో నుంచి నేను తీసుకున్న ఫస్ట్ శారీ వచ్చేసి ఇదండి. ఇది వచ్చేసి ఒక మంచి పీచ్ అండ్ పింక్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఉంది ఈ శారీ అంతా కూడా. సో శారీ మొత్తం మనకి పీచ్ కలర్ వస్తుంది. సో మనకి వర్క్ కనిపిస్తుంది కదా. సో ఈ వర్క్ లో ఏంటంటే మనకి వైట్, రెడ్, పింక్, సో ఈ 3 కలర్ కాంబినేషన్ అనేది ఈ శారీ మీద ఉంటుంది. సో అందుకని చెప్పేసి శారీ అనేది చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది అండ్ చాలా లైట్ గా మంచి పేస్టల్ కలర్ లో ఇచ్చేసారు. సో ఇక శారీ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. ఇక శారీ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇలాగా కట్ వర్క్ ప్యాటర్న్ లోనైతే ఇచ్చేసారండి. శారీ అంచులంతా కూడా బార్డర్ లో మనకు వచ్చేసరికి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు. అందులో కూడా పింక్, వైట్, రెడ్, సో ఈ 3 కలర్ కాంబినేషన్ లో మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు. సో శారీ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకి సో చాలా మంది అడుగుతున్నారు కదా, శారీ స్టార్టింగ్ లో కూడా వర్క్ ఉంటుందా లేదా అంచులు ఉంటున్నాయా శారీకి అని చెప్పేసి. సో ఈ శారీకి అయితే మనకి శారీ స్టార్టింగ్ లో మనకి ఎటువంటి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది లేదు. సో మనకి కట్టు చెంగులోకి వెళ్ళిపోతుంది చూడండి. సో ఆ పార్ట్ అంతా కూడా మనకి ఇలా ప్లెయిన్ గానే ఇచ్చేసారు. కట్టు చెంగు వైపు వచ్చే సైడ్ మాత్రం ప్లెయిన్ ఉంది. అండ్ కింద విషయానికి వచ్చేసరికి ఏంటి అంటే శారీకి వర్క్ అనేది ఇచ్చేసారు, ఎంబ్రాయిడరీ వర్క్ బార్డర్ అనేది ఇచ్చేసారు. సో ఇక దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగా రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారండి. సో రెడ్ కలర్ అయితే ఇచ్చారు బ్లౌజ్ అనేది. పీచ్ కలర్ శారీకి రెడ్ కలర్ బ్లౌజ్ అనేది చక్కగా సెట్ అయిపోతుంది, చాలా బాగుంటుందండి. ఒక మంచి కలర్ కాంబినేషన్ అనమాట. బ్లౌజ్ అనేది డార్క్ గా ఉంటుంది అండ్ శారీ విషయానికి వచ్చేసరికి పేస్టల్ కలర్ అయిపోతుంది. సో చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది శారీ కాంబో అనేది. సో శారీకి యూస్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ యూస్ చేశారండి. అలానే బ్లౌజ్ కి యూస్ చేసిన ఫ్యాబ్రిక్ విషయానికి వచ్చేసరికి బెనారసీ సిల్క్ యూస్ చేశారండి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 400 రూపీస్ పడింది. సో 400 రూపీస్ కి నేనైతే చాలా వర్తబుల్ అని చెప్తాను. ఎందుకంటే మంచి కలర్ కాంబినేషన్ అండ్ మంచి పేస్టల్ కలర్ విత్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్. అండ్ చాలా మందికి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ అనగానే ఎత్తి పెట్టేస్తాయి శారీస్ అని అనుకుంటారు, బట్ ఇదైతే అలా లేదండి. సో చాలా స్మూత్ గా ఉంది, మీరు ఎలా కట్టుకున్నా చక్కగా ఉంటుంది అనమాట ఈ శారీ అనేది. సో అదనమాట ఈ శారీ విషయానికి వచ్చేసరికి. సో మీషో నుంచి నేను తీసుకున్న ఫస్ట్ శారీ పరిస్థితి అలా ఉంది. ఇక సెకండ్ శారీ ఏంటి అనేది చూసేద్దాం. మీషో నుంచి నేను తీసుకున్న సెకండ్ శారీ వచ్చేసి ఇదండి. సో చూసారా, ఇది ఒక మంచి మెరూన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉంది శారీ అంతా కూడా. సో శారీ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. శారీ అంతా కూడా మనకి మెరూన్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లోనే ఉందండి. సో మెరూన్ కలర్ శారీ మీద వైట్ కలర్ ప్రింట్ అనేది ఇచ్చేసారనమాట. సో చూసారు కదా, ఇలాగ లీవ్స్, కొమ్మలు, పువ్వులు, ఇలా ఏదో ఒక చక్కని డిజైన్ అయితే ఇచ్చేసారు శారీ అంతా కూడా. సో ఇదంతా కూడా మనకి ఏంటంటే ప్రింట్ ఇచ్చేసారు, వైట్ కలర్ ప్రింట్ అనేది ఇచ్చారు. నాకు తెలిసినంత వరకు ఈ ప్రింట్ ఉంటుంది అని అయితే నేనేం చెప్పట్లేదండి. మాక్సిమం ప్రింట్ ఉండే శారీసే కాదు, డ్రెస్సెసే కాదు, ఒక 3-4 వాషెస్ కి ఆ ప్రింట్ అనేది పూర్తిగా పోతుంది. ఇది మీకు జస్ట్ మెరూన్ కలర్ శారీ అయితే మిగులుతుంది. సో నా హానెస్ట్ రివ్యూ అయితే అదేనమాట ఈ శారీకి. ఈ శారీ కాంబినేషన్ అనేది చాలా బాగుంది, బట్ ఈ వైట్ కలర్ పెయింట్ అయితే మాత్రం పోతుందండి. జస్ట్ నేను ఇలా అంటేనే నాకు వచ్చేస్తుంది పెయింట్ అనేది లైట్ గా. సో మరి ఇది వాష్ చేసిన తర్వాత ఇంకా ఉండకపోవచ్చు. సో అదనమాట శారీ అయితే మాత్రం మొత్తం మనకి ఇంతే ప్యాటర్న్ లో ఉంది. మనకి పళ్ళు దగ్గర ఒకలాగా, శారీ స్టార్టింగ్ ఒకలాగా, అదేమీ లేదు, మొత్తం ఒకేలాగా ఉంది. కాకపోతే ఏంటంటే శారీకి మనకి పళ్ళు దగ్గరకు వచ్చేసరికి ఇలా టాజెస్ అనేవి ఇచ్చేసారు. వైట్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో ఇలా టాజెస్ లాంటివి ఇచ్చారు. సో అదనమాట ఇక శారీ అయితే. సో దీనికి ఏంటంటే మనకి చక్కగా ఒక బ్లౌజ్ కూడా ఇచ్చారు. బ్లౌజ్ పీస్ అనేది ఇలాగా వైట్ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. మనకి శారీ మీద ప్రింట్ అనేది వైట్ ఇచ్చేసారు కాబట్టి దీని మీద బ్లౌజ్ ఇలా ఇచ్చేసారు. సో బ్లౌజ్ కూడా చాలా బాగుందండి. సో చూసారు కదా, బ్లౌజ్ అనేది కూడా చక్కగా ఇచ్చేసారు. సో ఇలా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఉందన్నమాట ఈ బ్లౌజ్ మీద. మనకి హ్యాండ్స్ పెట్టుకోవడానికి కూడా కొంచెం హెవీగా ఇచ్చారు బార్డర్ వర్క్ అనేది. సో చాలా బాగుంది. నాకైతే బ్లౌజ్ బాగుంది అండ్ శారీ ఫ్యాబ్రిక్ బాగుంది, శారీ చూడడానికి చాలా బాగుంది. కానీ ప్రింట్ వేయడం వల్ల అది ఉండదు కాబట్టి నాకు కొంచెం డిసప్పాయింట్ అయింది సెకండ్ శారీ అయితే.
సో ఇక ఈ శారీకి యూస్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసరికి షిఫాన్ యూస్ చేశారండి. అండ్ బ్లౌజ్ కి యూస్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి పాలీ బ్లెండ్ యూస్ చేశారండి. అండ్ శారీ ప్యాటర్న్ అంతా కూడా ప్రింటెడ్ లో ఉంది. దీని కాస్ట్ వచ్చేసి 460 రూపీస్ పడింది. 460 రూపీస్ అంటే నేనైతే చాలా ఎక్కువనే చెప్తాను, ఎందుకంటే ఒక 3-4 వాషులకి శారీ మీద ఉండే ప్రింట్ అనేది పోతుంది కాబట్టి. సో 460 రూపీస్ పెట్టి శారీ కొనుక్కోవాలా అంటే నేనైతే అవసరం లేదనే చెప్తాను. బట్ మీలో ఎవరికైనా నచ్చింది అని అనుకుంటే, తీసుకోవాలి అని అనుకుంటున్నారు అనుకుంటే నేనైతే 50-50 రికమెండ్ చేస్తాను. శారీ క్వాలిటీ, బ్లౌజ్ క్వాలిటీ చాలా బాగుంది. ఒక ప్రింట్ విషయానికి వచ్చేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అంతే. సో మిగిలిందంతా కూడా బాగానే ఉంది. సో మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే దీనికి సంబంధించిన కోడ్ స్క్రీన్ మీద పెడతాను, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి చెక్ చేసేయండి. సో అదనమాట మీషో నుంచి నేను తీసుకున్న సెకండ్ శారీ. ఇక థర్డ్ శారీ ఏంటి అనేది చూసేద్దాం. సో థర్డ్ శారీ వచ్చేసి ఇదండి. సో ఇదేంటి అంటే నేను క్యాటలాగ్ లో చూసినప్పుడు కలర్ అనేది చాలా వేరేగా ఉంది. సో నేను కలర్ చూసి చాలా బాగుంటుందేమో అని చెప్పి నేను ఆర్డర్ చేశాను. తీరా బయటకు వచ్చేసరికి ఇది వచ్చేసి ప్యూర్ వైట్ ఇచ్చేసారు. వైట్ మీద మనకి ఇలాగా మెరూన్ కాంబినేషన్ అనేది ఇచ్చేసారు. నాకేంటంటే నేను ఈ పక్కన క్యాటలాగ్ పెడతాను చూడండి, నాకు మీషోలో ఏం కనిపించింది శారీ అనేది. మనకి హాఫ్ వైట్ కలర్ ఉంటుంది కదా, సో ఆ కలర్ మీద ఈ మెరూన్ కలర్ ఉన్నట్టు నాకు అక్కడ కనిపించింది. ఉన్నట్టు కాదు, సో యాజ్ ఇట్ ఈజ్ అదే పిక్చర్ కనిపించింది. హాఫ్ వైట్ మీద ఇలా మెరూన్ కాంబో అనేది కనిపించింది. బట్ నాకేంటంటే వచ్చేసరికి ఇలాగా ఏదో వైట్ కలర్, ప్యూర్ వైట్, బ్లూ కలర్ ఉంటుంది చూడండి, మనం వైట్ క్లాత్ కి బ్లూ పెడతాం కదా, సో ఆ టైప్ లో ఉంది కలర్. నాకైతే చూడగానే ఏంటి ఇలా ఇచ్చేసాడు కలర్ అనుకున్నాను. సరే ఇంతకీ శారీ ఏంటి ఎలా ఉందనేది చూసేద్దాం. ఇంకా శారీ అంతా కూడా మనకి ఇంతేనండి, వైట్ కలర్ మీద ఇటువంటి ఒక బొమ్మలు అనేవి ఇచ్చేసారు. ఇవైతే ప్రింటే, కాకపోతే ఏంటంటే సెల్ఫ్ ప్రింట్ వస్తాయి కదా, సో ఇవి వాష్ చేసినా కూడా పోవన్నమాట. సో అటువంటి ప్రింట్. అండ్ దీనికి వచ్చేసి మెరూన్ కలర్ ది లేస్ అనేది ఇచ్చేసారు. సో ఇక శారీలో అక్కడక్కడ మనకి ఏంటంటే మిర్రర్ వర్క్ అనేది ఇచ్చారు. ఇది కూడా ఒరిజినల్ మిర్రర్ అయితే కాదండి, మనకి ప్లాస్టిక్ మిర్రర్స్ ఉంటాయి కదా, సో అవి అన్నమాట. సో శారీ డిజైన్ అంతా బాగుంది, శారీకి ఇచ్చిన ఈ కలర్ కాంబినేషన్ అంతా బాగుంది. నాకేంటంటే కొంచెం క్యాటలాగ్ లో ఇచ్చిన కలర్ లాంటి హాఫ్ వైట్ ఇచ్చేసి ఉంటే చాలా బాగుండేది ఈ శారీ అనేది. అంటే మనకి శారీకి 4 సైడ్స్ మనకి ఇలాగ లేస్ అనేది ఇచ్చేసారు. శారీకి బ్లౌజ్ అనేది మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. అండ్ ఇలా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారన్నమాట. సో చూసారు కదా, శారీకి అండ్ బ్లౌజ్ కి ఎక్కడ కనెక్షనే లేదు, అంత డిఫరెంట్ గా ఉంది. సో ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది, కొంచెం కొత్తగా ఉంటుంది అనమాట. ఎందుకంటే బ్లౌజ్ అనేది కొంచెం హెవీగా ఉంది అండ్ శారీ అనేది కొంచెం లైట్ గా ఉంది కదా, సో అందుకని చెప్పేసి మనకి బ్లౌజ్ ఇంత హెవీగా ఇచ్చినట్టున్నారు. బ్లౌజ్ అనేది ఇలా ఉందన్నమాట, కొంచెం లైట్ గా పట్టు వర్షన్ లోకి వెళ్ళిపోతుంది బ్లౌజ్ అనేది. సో అలా ఉంది. సో బ్లౌజ్ పీస్ కూడా బాగానే ఉందండి. సో ఈ శారీకి యూస్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసరికి జార్జెట్ యూస్ చేశారండి. అలానే ఈ బ్లౌజ్ కి యూస్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి బెనారసి సిల్క్ యూస్ చేశారు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 549 రూపీస్ పడిందండి. తీసుకోవాలి అనుకుంటే దీనికి సంబంధించిన కోడ్ స్క్రీన్ మీద పెడతాను, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి చూసేయండి. సో మీషో నుంచి నేను తీసుకున్న లాస్ట్ శారీ నా ఫేవరెట్ శారీ ఇదేనన్నమాట. సో చూసారా, ఇది ఒక మంచి లెవెండర్ కలర్ మీద మనకి ఇలాగా సిల్వర్ కలర్ ది జాక్వార్డ్ ఫ్యాబ్రిక్ థ్రెడ్స్ ఉంటాయి కదా, సో దాంతో ఇలాగ మనకి బుట్టాస్ లాగా ఇచ్చేసారు. సో శారీ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. శారీ అంతా కూడా ఈ లెవెండర్ కలర్ మీద ఈ సిల్వర్ కలర్ థ్రెడ్ తో మనకి ఇలాగా బుట్టాస్ లాగా ఇచ్చేసారు. అండ్ శారీ పైన అంచు వచ్చేసరికి కూడా సో సిల్వర్ కలర్ థ్రెడ్ తోనే మనకి ఇలా బార్డర్ అనేది వచ్చేసిందండి. అండ్ శారీ పైన అండ్ శారీ కింద కూడా మనకి ఇలా బార్డర్ అనేది ఇచ్చేసారు. సో శారీ పళ్ళు విషయానికి వచ్చేసరికి ఇలా ఇచ్చారన్నమాట. సో చూసారు కదా, సో యాజ్ ఇట్ ఈజ్ మనకి అంతే సిల్వర్ కలర్ థ్రెడ్ ఉంది కదా, సో దాంతో మనకి ఇలా బుట్టాస్ లాగా ఇచ్చేసారు. సో ఇదైతే ప్రింట్ కాదండి, ఇదంతా మనకి చక్కగా థ్రెడ్ తోనే బుట్టాస్ అనేవి ఇచ్చారు. సో చాలా బాగుంది, శారీ అయితే చాలా మెరుస్తుంది. సో అలానే ఇది జరీ థ్రెడ్ కూడా కాదండి, మనకి జాక్వార్డ్ ఫ్యాబ్రిక్ థ్రెడ్స్ ఉంటాయి కదా, సో ఆ థ్రెడ్ యూజ్ చేశారు, అందుకే ఇది మనకి చక్కగా షైనింగ్ అవుతుంది. సో అలానే ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ అనేది మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. సో అది కూడా లెవెండర్ కలర్ లో ఇచ్చేసారు అనమాట. సో రన్నింగ్ బ్లౌజ్ మనకి శారీలో ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో సో అదే ఫ్యాబ్రిక్ అనేది ఇచ్చేసారు. బట్ ఇక్కడ ఏంటంటే మనకి హ్యాండ్స్ కి పెట్టుకోవడానికి ఇలాగా కొంచెం పార్ట్ ఇలాగా బార్డర్ అనేది ఇచ్చారన్నమాట. హ్యాండ్స్ కి పెట్టుకోవడానికి మనకి జస్ట్ ఇలా బార్డర్ అనేది ఇచ్చేసారు. సో బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇదన్నమాట. సో అదనమాట ఈ లాస్ట్ శారీ అయితే. సో ఈ శారీకి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ సిల్క్ యూజ్ చేశారండి. సో బ్లౌజ్ అనేది మనకి రన్నింగ్ బ్లౌజే వచ్చేసింది కాబట్టి సో ఫ్యాబ్రిక్ కూడా మనకి సేమ్ కాటన్ సిల్కే ఉంటుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 526 రూపీస్ పడిందండి. 526 రూపీస్ కి నేనైతే చాలా 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 వర్తబుల్ అని చెప్తాను, ఎందుకంటే చాలా బాగుంది శారీ కలర్ అనేది. అండ్ ఈ శారీ కలర్ అనేది ఎవరికైనా చక్కగా సెట్ అయిపోతుంది. అలానే ఈ శారీ వచ్చేసరికి ఎత్తి పెట్టేసినట్టు గానీ అలా అయితే ఏమీ లేదు, చాలా స్మూత్ గా సాఫ్ట్ గా
చాలా ఫ్లోయిగా ఉంది. సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా చక్కగా వేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసిన ప్రతి ఒక్క శారీ కూడా క్వాలిటీ అనేది చాలా బాగుందండి. సో సెకండ్ శారీ విషయానికి వచ్చేసరికి ఆ ప్రింట్ అనేది ఇచ్చారు. సో అదొక్కటే, మిగిలినంతా కూడా చాలా బాగుంది. సో ఎవరైనా తక్కువ బడ్జెట్లో మంచి ఫ్యాన్సీ శారీస్ లేదా డైలీ వేర్ శారీస్ లేదా సింపుల్ గా ఉండే శారీస్ చూస్తున్నారు అని అంటే ఒకసారి ఈ శారీస్ ని ట్రై చేసి చూడండి, తప్పకుండా చాలా బాగున్నాయి. అండ్ నేను లాస్ట్ షేర్ చేసిన శారీ అయితే మీరు ఆఫీస్ కి కానీ ఎక్కడైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కి వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది, చాలా క్లాసీ లుక్ ఇస్తుంది. అలానే మనం తీసుకునే శారీస్ చాలా సింపుల్ గా ఉన్న దానికి మనం యాడ్ చేసే యాక్సెసరీసే కావచ్చు, బ్లౌజెసే కావచ్చు, అమాంతం ఆ శారీ లుక్ ని మార్చేస్తాయి. సో టోటల్ గా స్టైల్ అనేది మారిపోతుంది శారీది. సో అదనమాట ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.